ఈరోజు మనం థర్మోడైనమిక్స్లో ఇంకొక ఇంపార్టెంట్ సబ్ టాపిక్ థర్మోకెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. థర్మోకెమిస్ట్రీ ఈ థర్మోకెమిస్ట్రీలో మనం డీల్ చేయబోయే కెమికల్ ఈక్వేషన్స్ అన్నీ బ్యాలెన్స్డ్ అండ్ ఫిజికల్ స్టేట్స్ అన్నీ మెన్షన్ చేసి ఉండాలి. ఎగ్జాంపుల్, C+O2 gives CO2. మనకి తెలిసిందే C+O2 gives CO2. సో ఇది థర్మోకెమికల్ ఈక్వేషనా? కాదు, ఇది ఒక నార్మల్ సాధారణ కెమికల్ ఈక్వేషన్ అని అనుకుంటాం. నెక్స్ట్, మరి దీన్ని థర్మోకెమికల్ ఈక్వేషన్గా ఎలా మారుస్తాం? ఎప్పుడైతే ఆ ఈక్వేషన్లో ఉన్న ప్రతి ఒక్క కాన్స్టిట్యూయెంట్ ఒక ఫిజికల్ స్టేట్ మరియు ఆ ప్రాసెస్లో రిలీజ్ అవుతుందా ఎనర్జీ లేదా అబ్జార్బ్ అవుతుందా ఎనర్జీ మెన్షన్ చేస్తేనే దాన్ని థర్మోకెమికల్ ఈక్వేషన్ అని పిలుచుకోవచ్చు. సో దీన్ని థర్మోకెమికల్ ఈక్వేషన్ అని చేయాలంటే కార్బన్ సాలిడ్గా దొరుకుతుంది, ఆక్సిజన్ గ్యాస్ reacting with these two are reacting to give CO2 gas, and ikkada delta H of the reaction minus 393.0 kilojoules per mole అని అనుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటేనే మనం దాన్ని థర్మోకెమికల్ ఈక్వేషన్ అని పిలవచ్చు. అలానే ఇంకొక ఎగ్జాంపుల్, H2 ప్లస్ కార్బన్ gives CH4. దీన్ని థర్మోకెమికల్ ఈక్వేషన్ అంటామా? అనలేము, బికాస్ ఫిజికల్ స్టేట్స్ లేవు అండ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ కూడా మనం రాయలేదు. కాబట్టి ఇది గ్యాస్, ఇది సాలిడ్, ఇది గ్యాస్, అండ్ డెల్టా హెచ్ ఇక్కడ -74.8 kilojoules per mole. ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మెన్షన్ చేస్తేనే ఎనర్జీ చేంజ్, దాన్ని మనం థర్మోకెమికల్ ఈక్వేషన్ అంటాం. సో ఒక కెమికల్, మనం కెమిస్ట్రీలో కెమికల్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి థర్మోకెమిస్ట్రీ మనం థర్మోడైనమిక్స్ ఎలా అప్లై చేయాలి అంటే ఏంటి? మనం ఇప్పటివరకు క్యాలిక్యులేట్ చేసిన డెల్టా హెచ్ కానీ డెల్టా ఎస్ కానీ డెల్టా జీ కానీ అవేమి వెదర్ ద రియాక్షన్ ఈజ్ స్పాంటేనియసా లేదా ఎగ్జోథర్మికా ఎండోథర్మికా ఫీజిబులా కాదా అనే ఇన్ఫర్మేషన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక కెమికల్ ఈక్వేషన్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట, ఎంథాల్పీ చేంజెస్ ఎగ్జోథర్మికా ఎండోథర్మికా. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ గురించి తెలుసుకోవాలి. టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ స్టాండర్డ్ ఎంథాల్పీ అంటాం. సో స్టాండర్డ్ ఎంథాల్పీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ఒక స్టాండర్డ్ స్టేట్ ఏంటి? అది మనకు ఎలా లభిస్తుంది? గ్యాషియస్ ఫామ్లో లభిస్తుంది. సో ఆక్సిజన్ గ్యాస్ ఇది దాని యొక్క స్టాండర్డ్ స్టేట్. ఇప్పుడు కార్బన్ ఉంది. కార్బన్ మనకి స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే ఏంటి? ఒక రూమ్ టెంపరేచర్. స్టాండర్డ్ టెంపరేచర్ ఏంటి? మనం ఒక కెమికల్ రియాక్షన్ ఎప్పుడైనా ఏ టెంపరేచర్ దగ్గర చేస్తున్నాం? నార్మల్ ఒక రూమ్ టెంపరేచర్, లెట్ us say అరౌండ్ 25 degrees Celsius అంటే 298 Kelvin. ఏ ప్రెషర్ ఉంటుంది నార్మల్గా? 1 atmosphere ప్రెషర్. సో ఈ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర అక్కర్ అయ్యే దాని యొక్క ఫిజికల్ స్టేట్ని మనం స్టాండర్డ్ స్టేట్ అని పిలుస్తాం. సో ఆక్సిజన్ స్టాండర్డ్ స్టేట్ ఏంటి? గ్యాస్. కార్బన్ స్టాండర్డ్ స్టేట్ ఏంటి? సాలిడ్. కానీ కార్బన్ 2 ఫామ్స్లో దొరుకుతుంది కదా, డైమండ్ అండ్ గ్రాఫైట్. వాటి అలోట్రోప్స్ చాలా ఉన్నాయి. సో దాంట్లో ఏ ఫామ్ని మనం స్టాండర్డ్ స్టేట్గా తీసుకోవాలి? మనం జనరల్గా తీసుకునేది గ్రాఫైట్. ఇప్పుడు హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ ఏంటి? హైడ్రోజన్ యొక్క స్టాండర్డ్ స్టేట్ గ్యాస్. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. స్టాండర్డ్ స్టేట్ అంటే ఏంటి? 298 Kelvin టెంపరేచర్ అండ్ 1 atmosphere ప్రెషర్ దగ్గర ఉండే ఆ పర్టిక్యులర్ ఫిజికల్ స్టేట్, ఆ ఎలిమెంట్ యొక్క ఫిజికల్ స్టేట్నే మనం స్టాండర్డ్ స్టేట్ అని పిలుస్తాం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ గురించి నేర్చుకోవాలనుకున్నాం కదా. సో టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్లో ఫస్ట్ వన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎంథాల్పీస్. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎంథాల్పీస్. థర్మోకెమిస్ట్రీలో నేర్చుకుంటున్నాం. దీంట్లో ఫస్ట్ వన్
enthalpy of formation. Enthalpy of formation దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఈ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ∆H Fతో రిప్రజెంట్ చేస్తాం. ఎఫ్ అంటే అక్కడ ఫార్మేషన్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్ అంటే ఏంటి? ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్. అంటే ఈ ప్రాసెస్లో ఎనర్జీ రిలీజ్ కావచ్చు లేదా అబ్జార్బ్ కావచ్చు. కానీ ఈ ప్రాసెస్ ఏంటి? ఎప్పుడు కానీ ఈ ప్రాసెస్లో మనం 1 mole ఆఫ్ సబ్స్టాన్స్ని మాత్రమే ప్రిపేర్ చేయాలి. అప్పుడే డెఫినేషన్ దాంట్లో మనం ఎంథాల్పీ, స్టాండర్డ్ ఎంథాల్పీ లేదా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అని యూజ్ చేయొచ్చు. 1 mole ఆఫ్ సబ్స్టాన్స్ని మాత్రమే ప్రిపేర్ చేయాలి. అంటే ఏంటి? ఎగ్జాంపుల్, మనం మీథేన్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో దేని నుంచి ప్రిపేర్ చేస్తాం? ఓన్లీ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్. అంటే ఏంటి? కార్బన్ అండ్ హైడ్రోజన్. ఈ రెండింటిని యూజ్ చేసి మాత్రమే మనం మీథేన్ని ప్రిపేర్ చేయాలి. సో బ్యాలెన్స్ చేయండి ద ఈక్వేషన్. C+2H2 gives CH4. సో దీని ఎనర్జీ ఎంత? ∆H is equal to -74.8 kilojoules. సో ఇది -74.8 kilojoules ఏంటి? స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మీథేన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, జస్ట్ CO2 ప్రిపేర్ చేయాలి. ఎలా ప్రిపేర్ చేయాలి? కార్బన్ ఏ స్టేట్? సాలిడ్ స్టేట్, గ్రాఫైట్. అండ్ O2 ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది? గ్యాస్ ఫామ్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. సో C+O2 gives CO2. దీంట్లో ఎనర్జీ చేంజ్ ఎంత? ఇప్పుడే చెప్పుకున్నాం. ∆H is equal to -393 kilojoules/mole. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ CO2 నేను కాల్షియం కార్బోనేట్ బర్న్ చేస్తే కూడా వస్తుంది కదా. కాల్షియం కార్బోనేట్ బర్న్ చేసినా కానీ మనకు 1 mole ఆఫ్ CO2 వస్తుంది. కాకపోతే ఆ CO2తో పాటు కాల్షియం ఆక్సైడ్ కూడా వస్తుంది. సో నేను ఈ రియాక్షన్ని కూడా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్కి వాడుకోవచ్చా? వాడుకోలేము. సచ్ రియాక్షన్స్ కెనాట్ బి కాల్డ్ ఫర్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లో కండిషన్ ఏంటి? 1 mole ప్రిపేర్ చేయాలి, కరెక్టే. బట్ ఆ ప్రిపరేషన్ ఎప్పుడు వాటి యొక్క కాన్స్టిట్యూయెంట్ స్పీషీస్ నుంచే ఉండాలి. నీకు CO2 కావాలి అంటే C ఇంకా O2 మాత్రమే తీసుకోవాలి. CH4 కావాలి అంటే కార్బన్ ఇంకా హైడ్రోజన్ మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, H2S ప్రిపేర్ చేయాలి నువ్వు, హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే H2 ఇంకా సల్ఫర్ మాత్రమే మనం యూస్ చేయాలి. H2S వేరే రియాక్షన్లో రిలీజ్ అవుతుంది కదా అని దాన్ని మనం స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్గా చూపించలేం. ఓకే, సో ఈ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏం నేర్చుకోవాలి మీరు అంటే, ఈ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్స్ ఆర్ నథింగ్ బట్ ఎంథాల్పీ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి? ఈ పైన CH4 ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఎంత వచ్చింది? -74.8 kilojoules వచ్చింది. అంటే మీథేన్ యొక్క ఎంథాల్పీ, మీథేన్ యొక్క టోటల్ ఎనర్జీ కంటెంట్ ఎంథాల్పీ -74.8 అని అర్థం. ఎందుకు? మనం అనుకోవచ్చు 74 రియాక్షన్లో కదా అయింది, ఓన్లీ మీథేన్కి ఆ ఎనర్జీని రిలేట్ చేస్తే ఎలా అని. ఎందుకు రిలేట్ చేయొచ్చు అంటే, మీరు ప్రోడక్ట్లో మీథేన్ ప్రిపేర్ చేస్తాం కానీ ఏది యూజ్ చేసి? కార్బన్ ఇంకా H2. మరి కార్బన్ ఎంథాల్పీ ఏంటి? 0. H2 ఎంథాల్పీ ఏంటి? 0. 0 ఎందుకు? అవి ఎలిమెంటల్ ఫామ్స్ కాబట్టి అవి ఎగ్జిస్ట్ అవుతాయే. దాన్ని హైడ్రోజన్ ఎగ్జిస్ట్ అవుతుందే H2గా, కార్బన్ గ్రాఫైట్ సాలిడ్గా. సో మనం దాన్ని ప్రిపేర్ చేయట్లేదు. సో వాటికంటూ సపరేట్గా ఎంథాల్పీ క్యాలిక్యులేట్ చేసే అవసరం లేదు. సో ఎలిమెంటల్ ఫామ్స్కి ఎప్పుడు ఎంథాల్పీ 0 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? ఎంథాల్పీ ఆఫ్ O2 ఎంత? 0. O2 ఎగ్జిస్ట్ అవుతుంది నేచర్లో. అండ్ ఎంథాల్పీ ఆఫ్ H2 ఎంత? 0. ఎంథాల్పీ ఆఫ్ గ్రాఫైట్ ఎంత? 0. ఎంథాల్పీ ఆఫ్ వాటర్ ఎంత? 0 కాదు. ఎందుకు? వాటర్లో ఏమేమి ఉన్నాయి? హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్. అంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ సపరేట్గా తీసుకోవాలి కదా, అది ఎగ్జిస్ట్ కాదు. మనం ప్రిపేర్ చేస్తున్నాం H2 ఇంకా O2ని కలిపి మనం H2O ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ H2O 0 కాదు. అలానే ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మీథేన్
0 కాదు. ఎంత మరి అది? పైన ఉన్న వాల్యూ -74.8. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్లో ఇచ్చేస్తారు. కానీ ప్రాసెస్ మాత్రం ఇంపార్టెంట్. ఎగ్జోథర్మికా, ఎండోథర్మికా, సో మీనింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఫార్మేషన్ అంటే ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్టాన్స్. దేని నుంచి? ఓన్లీ ఫ్రమ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. సో కంబషన్ అంటే ఏంటి? లాస్ట్ టైం చెప్పుకున్నాం, బర్నింగ్ 1 mole ఆఫ్ సబ్స్టాన్స్ కంప్లీట్లీ ఇన్ ఎయిర్. 1 mole ఆఫ్ కాంపౌండ్ని ఎక్సెస్ ఆక్సిజన్తో బర్న్ చేస్తే ప్రాసెస్నే కంబషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ ఒక 1 mole తీసుకున్నాం, దీన్ని ఆక్సిజన్తో బర్న్ చేయాలి. సో బర్న్ చేస్తే మనకు వచ్చే ప్రోడక్ట్స్ ఎప్పుడు ఆక్సైడ్సే అని చెప్పాము. ఆక్సిడైజ్డ్ ప్రోడక్ట్స్, ఆక్సిడేషన్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఆక్సిడేషన్. సో ఆక్సిడైజ్డ్ ప్రోడక్ట్సే వస్తాయి. ఏంటది? CO2 ప్లస్ H2O. CO2 ప్లస్ H2O బ్యాలెన్స్ చేస్తే 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 2, సో 2 ఆల్రెడీ కార్బన్ బ్యాలెన్స్ అయింది. సో రైట్ సైడ్ ఎన్ని ఆక్సిజన్స్? 2 + 2 4. సో లెఫ్ట్ 2 moles పెట్టుకుందాం. సో ఇది థర్మోకెమికల్ ఈక్వేషన్ అనొచ్చా? లేదు, బికాస్ మనం ఫిజికల్ స్టేట్ రాయలే, ΔH వాల్యూ కూడా రాయలే. సో మీథేన్ అనేది గ్యాస్, O2 అనేది గ్యాస్, దెన్ CO2 అనేది గ్యాస్, H2O ఏ టెంపరేచర్? రూమ్ టెంపరేచర్ అనుకోండి, అప్పుడు అది H2O లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవుతుంది. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే అది లిక్విడ్గానే ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ థర్మోకెమిస్ట్రీలో స్టాండర్డ్ అంటే 298 Kelvin అంటే అరౌండ్ రూమ్ టెంపరేచర్. సో H2O లిక్విడ్గానే ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాని ΔH వాల్యూ ఎంత? -890.36 kilojoules per mole. 36 kilojoules per mole. సో దీన్ని మనం ఇప్పుడు థర్మోకెమికల్ ఈక్వేషన్ అని అనుకోవచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఆల్వేస్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. అంటే ఏంటి? కంబషన్లో ఎప్పుడు హీట్ రిలీజ్ అవ్వాల్సిందే, ఎప్పుడు కూడా హీట్ రిలీజ్ అవుతూనే ఉంటుంది కంబషన్లో. సో దీనిపైన ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్యాలిక్యులేట్ ద హీట్ రిలీజ్డ్, calculate the heat released when 18 grams of glucose is burnt in excess oxygen. Given ఏం డేటా ఇచ్చారు? Given enthalpy of combustion of glucose is 2802 kilojoules. Enthalpy of combustion of glucose is 2802 kilojoules. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్డ్ 18 grams of glucose is burnt. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనం గ్లూకోజ్ యొక్క కంబషన్ రియాక్షన్ రాసుకోవాలి కదా. సో లెట్ us write that chemical equation. సో ఫస్ట్ గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. దేంట్లో బర్న్ చేయాలి? ఆక్సిజన్. సో ఇక్కడ కూడా ఏముంది? కార్బన్ అండ్ హైడ్రోజనే. సో కాబట్టి ప్రోడక్ట్స్ ఏంటి? CO2 ఇంకా H2O. కానీ ఫస్ట్ బ్యాలెన్స్ చేద్దాం. ఎన్ని CO2s? 6. ఎన్ని H2Os? 12 ఉన్నాయి. అంటే 6 CO2s అండ్ 6 H2O. మరి ఎన్ని ఆక్సిజన్స్ కావాలి? ఇంకా 6 2 12 ప్లస్ 6 18. 18లో 6 ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా 12 కావాలి. సో 6 moles ఆఫ్ O2. సో ఇది ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఆఫ్ గ్లూకోజ్. దీంట్లో ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది? డేటాలో ఇచ్చారు, గివెన్ డేటాలో ఇచ్చారు. ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది? ΔH ఈజ్ ఈక్వల్ టు 2802 kilojoules. సో ఇది కరెక్టా? కాదు. కంబషన్ ఎప్పుడు ఏం రియాక్షన్ అని చెప్పాను? ఎగ్జోథర్మిక్. కాబట్టి మనం ఎక్కడ ఏం చేసాం? ఓన్లీ పాజిటివ్ వాల్యూ రాసుకున్నాం. మనం రాసుకోవాల్సింది ఏంటి? నెగిటివ్ వాల్యూ. కంబషన్ ఎప్పుడు ఎంథాల్పీ రిలీజ్ చేస్తుంది. సో ΔH ఈజ్ ఈక్వల్ టు -2802 kilojoules. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎన్ని గ్రామ్స్కి? 18 గ్రామ్స్కి. కానీ గ్లూకోజ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత?
1 mole ఆఫ్ గ్లూకోజ్ మనకు 2802 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీని ఇచ్చింది. 1 mole గ్లూకోజ్ వెయిట్ ఎంత? 1 మోల్లో 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో 6 × 12 ప్లస్ 12 హైడ్రోజన్ ఆటమ్స్ 12 × 1 అండ్ 6 ఆక్సిజన్ ఆటమ్స్ 6 × 16 6 × 16 మొత్తం యాడ్ చేస్తే మనకి 180 grams వస్తుంది. సో 180 గ్రామ్స్ని బర్న్ చేస్తే రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎంత? ఎంథాల్పీ 2802 -2802 కిలోజౌల్స్. కానీ క్వశ్చన్ ఎంత? 18 grams. సో 18 grams బర్న్ చేస్తే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? సో ఇట్ ఈస్ ఈజీ. సో 18/180 ఇంటూ -2802. సో ఆన్సర్ -280.2 కిలోజౌల్స్ పర్ మోల్ అనకూడదు, ఇట్ ఈస్ పర్ 18 grams అంటే 0.1 మోల్ మాత్రమే. ఇట్ ఈస్ 0.1 మోల్ 280.2 కిలోజౌల్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాశాక అప్పుడు దాని మాలిక్యులర్ వెయిట్ అలా క్యాలిక్యులేట్ చేసి వేయాలి. సో థర్డ్ వన్, ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్. ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్, హైడ్రా అంటే వాటర్. ఓకే, సో ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్ కూడా ఎప్పుడు ఎగ్జోథర్మిక్ ప్రాసెసే, అంటే ఎప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఎనర్జీ ఆల్వేస్ రిలీజ్, ఎప్పుడు అబ్జార్బ్ చేసుకోదు, రిలీజ్ చేస్తుంది. సో హైడ్రేషన్ అంటే ఎలా డిఫైన్ చేసుకోవచ్చు? ఏ ప్రాసెస్లో అయినా అయితే 1 mole ఆఫ్ సొల్యూట్, 1 mole ఆఫ్ అన్హైడ్రస్ సొల్యూట్. ఇప్పుడు కాపర్ సల్ఫేట్ ఉంది, దీనికి ఏ వాటర్ మాలిక్యూల్స్ చూపించలేదు, కానీ జనరల్గా మనం కెమిస్ట్రీ ల్యాబ్లో యూజ్ చేసే కాపర్ సల్ఫేట్ ఇది ఉండదు. ఆ బ్లూ కలర్ సాల్ట్ కాపర్ సల్ఫేట్, బ్లూ కలర్ సొల్యూట్, దాని యాక్చువల్ ఫార్ములా CuSO4.5H2O. ఇది దాని టోటల్ ఫార్ములా. ఆ 5 moles ఆఫ్ H2O ఉంటేనే అది బ్లూ కలర్లో కనిపిస్తుంది మనకి. వితౌట్ 5 moles ఆఫ్ వాటర్ దానికి కలర్ ఉండదు, కలర్లెస్ ఉంటుంది. సో అన్హైడ్రస్ కాపర్ సల్ఫేట్ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ తీసుకుంటుంది? 5 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ తీసుకుంటుంది టు ఫార్మ్ హైడ్రేటెడ్ సాల్ట్. సో ఎంథాల్పీ చేంజ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ 1 mole ఆఫ్ హైడ్రేటెడ్ సాల్ట్ ఫ్రమ్ అన్హైడ్రస్ సాల్ట్. ఒక 1 mole ఆఫ్ హైడ్రేటెడ్ సాల్ట్ ఫామ్ కావాలి ఎక్కడి నుంచి? అన్హైడ్రస్, అన్ మీన్స్ లేదు, వితౌట్, హైడ్రా అంటే వాటర్, వాటర్ లేని ఒక సాల్ట్. సో అన్హైడ్రేట్ సాల్ట్ టు హైడ్రేట్. దీన్ని ఈ 5 moles ఆఫ్ వాటర్ ఫర్ కాపర్ సల్ఫేట్ని మనం వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని అనొచ్చు. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అని అంటాం. సో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ కాపర్ సల్ఫేట్కి ఎంత? 5. అలానే ఎప్సమ్ సాల్ట్ కూడా ఉంటుంది కదా, ఆ ఎప్సమ్ సాల్ట్కి ఎంత వాల్యూ? ఆ వాల్యూ చెప్పే ముందు ఫస్ట్ ఈ వాల్యూ రాద్దాం. సో ∆H is equal to -18.69 kcal. సో ఈ ప్రాసెస్లో ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? -18.69 kcal. సో ఇంకో ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, ఎప్సమ్ సాల్ట్, మెగ్నీషియం సల్ఫేట్, ఎప్సమ్ సాల్ట్ విత్ 7 moles ఆఫ్ వాటర్. సో వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్ ఎంత? 7 moles ఆఫ్ వాటర్. సో 7 అంటాం. వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఫర్ కాపర్ సల్ఫేట్ ఎంత? 5. సో ఈ నంబర్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది దీంట్లో అయినా మెగ్నీషియం సల్ఫేట్ నుంచి ఎప్సమ్ సాల్ట్ రావాలి అన్నా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో హైడ్రేషన్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్. ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అంటే మనం దీంట్లో ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నాం, ఏం యాడ్ చేసి? 1 mole ఆఫ్ సొల్యూట్ మాత్రమే యాడ్ చేయాలి. అంటే 1 mole ఆఫ్ సొల్యూట్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ సాల్వెంట్. ఎంత సొల్యూషన్ యాడ్ చేయాలి, ఎంత సాల్వెంట్ యాడ్ చేయాలి? ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఎప్పటి వరకు యాడ్ చేస్తూనే ఉంటావు. ఇప్పుడు ఒక సాల్ట్ మనం యాడ్ చేస్తే, ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ క్యాన్ బి ఆఫ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ క్యాన్ బి ఎనీథింగ్. కానీ ఆ వాటర్ ఎప్పటి వరకు మనం వేస్తూ ఉండాలి? టిల్ నో మోర్ హీట్ చేంజ్ అకర్స్. అంటే ఏంటి? దాంట్లో నుంచి ఎటువంటి హీట్ చేంజ్ మనకి ఇంకా కనిపించకూడదు, అప్పటి వరకు మనం వాటర్ యాడ్ చేస్తూనే ఉంటాం. బట్ కండిషన్ ఏంటి? ఎంత సాల్ట్ తీసుకోవాలి? మనం ఎప్పుడు 1 mole ఆఫ్ సాల్ట్ లేదా సొల్యూట్ అను
1 మోల్ ఆఫ్ సొల్యూట్ మాత్రమే తీసుకొని ఈ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే అప్పుడే ఈ డెఫినేషన్ వర్తిస్తుంది. సో హీట్ చేంజ్ ఎనర్జీ, ఇక్కడ ఎనర్జీ రిలీజ్ కావచ్చు లేదా అబ్జార్బ్ కూడా కావచ్చు, డిపెండ్స్ ఆన్ సాల్ట్. అన్ని సాల్ట్స్ ఎనర్జీ రిలీజ్ చేయలేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సాల్ట్ టు సాల్ట్, సొల్యూట్ టు సొల్యూట్. సో వెన్ 1 మోల్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ యాడెడ్ టు ఏ సొల్యూషన్ టిల్ no further heat change can occur, appudu danni that is called as enthalpy of solution. It can be exothermic or it can be endothermic. So ikkada condition emi ledhu, edaina kavachu. అంటే ఏంటి, ఇప్పుడు పైన ఉన్న కాపర్ సల్ఫేట్, ఇప్పుడు ఇంతకు ముందుకు మనం కాపర్ సల్ఫేట్ హైడ్రేటెడ్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్లో కాపర్ సల్ఫేట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓన్లీ కాపర్ సల్ఫేట్ని మనం వాటర్లో యాడ్ చేసినా మనకు వచ్చేది కాపర్ సల్ఫేట్ అక్వస్ సొల్యూషనే. లేదా హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ని మనం డిజాల్వ్ చేసినా డిజాల్వ్ అయిపోతుంది, అప్పుడు కూడా మనకు వచ్చేది అక్వస్ కాపర్ సల్ఫేటే. సో ఏదైనా సరే 1 మోల్ మనం యాడ్ చేస్తే ఆ పర్టిక్యులర్ ప్రాసెస్లో రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అంటాం. కాకపోతే ఈ కాపర్ సల్ఫేట్ డిజాల్వ్ చేస్తే మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కాబట్టి నేను నెగిటివ్ రాశాను. ప్రతి సాల్ట్స్కి నెగిటివ్ వచ్చే అవకాశం లేదు, దీనికి నెగిటివ్ ఉంది. సో నెక్స్ట్ 5th డెఫినేషన్, ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 500 ml ఆఫ్ వాటర్ తీసుకున్నా, దానిలో 2 grams ఆఫ్ సొల్యూట్ ఉంది. సో ఈ 500 ml సొల్యూషన్ని నేను 1000 ml వాటర్ యాడ్ చేసి మేకప్ చేశాను, అంటే దాంట్లో మళ్ళీ 2 grams ఉంది. సో నథింగ్ బట్ నేను ఇంకొక 500 ml ఆఫ్ సాల్వెంట్ని యాడ్ చేశాను. సో అలా యాడ్ చేయడం వల్ల దెర్ ఈస్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ చేంజ్ అవ్వచ్చు. సో ఈ ఎంథాల్పీ చేంజ్నే మనం ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అంటాం. సో కానీ ఇక్కడ 2 grams అంటే ఏముండాలి, మన ఇష్టం వచ్చిన వెయిట్ కాదు, అది 1 మోల్ వెయిట్ అయి ఉండాలి. ఏదైనా సొల్యూట్ తీసుకుంటే 1 మోల్ వెయిట్, ఎన్ని ఎంఎల్లో సాల్వెంట్ డిజాల్వ్ చేస్తున్నాం, ఇక్కడ N1 అనుకుందాం, ఇక్కడ ఎన్ని ఎంఎల్ సాల్వెంట్, ఇక్కడ N2. సో కండిషన్ ఏంటి, N2 షుడ్ బి గ్రేటర్ దాన్ N1. అంటే ఒక కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ నుంచి మనం ఒక డైల్యూట్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ చేంజ్ వల్ల హీట్ రిలీజ్ అవ్వచ్చు లేదా అబ్జార్బ్ అవ్వచ్చు. సో ఆ చేంజ్నే మనం ఎంథాల్పీ ఆఫ్ డైల్యూషన్ అని అనుకుంటాం. సో నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ ఆటమైజేషన్. ఎంథాల్పీ ఆఫ్ ఆటమైజేషన్ ఏంటి, పేరులో ఉంది, యాటమ్ని ప్రిపేర్ చేస్తున్నాం. యాటమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మాలిక్యూల్స్ నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ యాటమ్ ఇన్ వాట్ స్టేట్, గ్యాషియస్ స్టేట్. ఒక 1 మోల్ ఆఫ్ గ్యాషియస్ యాటమ్ని ప్రిపేర్ చేస్తే దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా నుంచి 1 మోల్ ఆఫ్ గ్యాషియస్ యాటమ్ని ప్రిపేర్ చేస్తే ఆ ప్రాసెస్ని ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ అంటాం. అండ్ ఇది ఎప్పుడూ పాజిటివే. ఎందుకు, ఒక మాలిక్యూల్ నుంచి యాటమ్స్ తేవాలి అంటే మనం బాండ్స్ బ్రేక్ చేయాలి కదా, అంటే ఎనర్జీ కావాలి, అంటే అది ఎనర్జీ అబ్జార్బ్ చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రాసెస్ ఎప్పుడూ ఎండోథర్మిక్ ప్రాసెస్. ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ ఈజ్ ఆల్వేస్ ఎండోథర్మిక్. ఎగ్జాంపుల్, H2 dissociates to give 2 hydrogen atoms in gaseous state అనుకుందాం. సో దీని యొక్క వాల్యూ ∆H is equal to 104.2 kilocalories per mole. కిలోకాలరీస్ 1 mole ఆఫ్ H2ని మనం డిసోసియేట్ చేస్తే 2 moles ఆఫ్, సో దీని వాల్యూ ఎంత, 104.2 kilocalories. సో ఈ 104.2ని మనం ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ ఆఫ్ హైడ్రోజన్ అనుకోవచ్చా, కాదు, ఇది ఆన్సర్ కాదు. మరి ఆన్సర్ ఏంటి, 104.2 డివైడెడ్ బై 2 అంటే 52.1 kilocalories per mole ఈజ్ కాల్డ్ యాజ్ ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ ఆఫ్ హైడ్రోజన్. ఎందుకు, మనం ఈ ప్రాసెస్లో 1 ఆటమ్నే ప్రిపేర్ చేయాలి. 1 మోల్, ఎప్పుడైనా ఈ డెఫినేషన్స్ గమనించండి, మనం 1 మోల్ లేదా 1 ఈక్వాలెంట్ అని ఫిక్స్ చేస్తాం. సో దీంట్లో 1 మోల్ ఆఫ్ అటామైజేషన్, 1 మోల్ ఆఫ్ ఆటమ్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ని ఆ ఎంథాల్పీ ఎంత అబ్జార్బ్ చేసుకుంటుందో ఆ ఎనర్జీని మనం ఎంథాల్పీ ఆఫ్ అటామైజేషన్ అనుకుంటాం. సో దీనికి ఆన్సర్ 52.1.
సో 104లో ఎన్ని రిలీజ్ అయ్యాయి 2 కానీ ఫార్ములా ఆర్ డెఫినేషన్ ప్రకారం 1 మోలే ప్రిపేర్ చేయాలి. సో దీని వాల్యూ ఎంత ఇట్ ఈస్ 52.1 kcal/mol enthalpy of atomization. Next 7th one, enthalpy of lattice crystal లేదా దీనికి ఇంకో డెఫినేషన్ లాటిస్ ఎంథాల్పీ అని కూడా డిఫైన్ చేయొచ్చు. లాటిస్ ఎంథాల్పీ క్రిస్టల్ అంటే సాలిడ్ అంటే ఒక సాలిడ్ క్రిస్టల్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఎప్పుడు లాటిస్ క్రిస్టల్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఎలా ప్రిపేర్ చేయొచ్చు? బై కాంబినేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్. ఎగ్జాంపుల్, నేను ఒక సోడియం క్లోరైడ్ క్రిస్టల్ లాటిస్ని ప్రిపేర్ చేయాలి. సో అప్పుడు నేను యూజ్ చేయాల్సింది ఏంటి? ఓన్లీ అయాన్స్ మాత్రమే, Na+ అండ్ Cl- అయాన్స్. ఏ ఫామ్లో ఉండాలి? అవి గ్యాషియస్ ఫామ్లోనే ఉండాలి. అంటే కాంబినేషన్ ఆఫ్ 2 oppositely charged gaseous ions, when they combine they form crystal lattice, a solid crystal lattice. అండ్ దీంట్లో ఎనర్జీ ఎప్పుడూ రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా ఎప్పుడు ఎగ్జోథర్మిక్ ప్రాసెసే. సో ∆H is equal to -782 kJ/mol. సో దీంట్లో వాల్యూ ఎంత? -782 kJ/mol. ఫర్ ఎగ్జాంపుల్, నేను మెగ్నీషియం క్లోరైడ్ని ప్రిపేర్ చేయాలి. మెగ్నీషియం క్లోరైడ్ ఫార్ములా ఏంటి? MgCl2. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా ప్రిపేర్ చేయాలి? లాటిస్ ఎంథాల్పీ ఏంటి మెగ్నీషియం క్లోరైడ్ది? 1 mole ఆఫ్ మెగ్నీషియం అయాన్ Mg+2 ప్లస్ 2 moles ఆఫ్ క్లోరైడ్ అయాన్స్. అంటే మళ్ళీ అవి గ్యాషియస్ ఫామ్లోనే ఉండాలి ఈ అయాన్స్. అప్పుడే ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ అదేనైనా కావచ్చు, రిలీజ్ అయ్యే ఎనర్జీని లాటిస్ ఎంథాల్పీ అని అంటాం. సో నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ లాటిస్ అయిపోయింది కదా. ఎంథాల్పీ ఆఫ్ ట్రాన్సిషన్. ఫేజ్ అంటే ఏంటి? లిక్విడ్ ఫేజ్, సాలిడ్ ఫేజ్, గ్యాస్ ఫేజ్ అలాంటివి. దీంట్లో 2 phases అంటే 2 ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఒకటి 2 ట్రాన్సిషన్ డెఫినేషన్స్ నేర్చుకోవచ్చు. ఒకటి సాలిడ్ టు లిక్విడ్. అప్పుడు దాన్ని ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అనాలి. ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్, H2O ఐస్ నుంచి మనకి H2O లిక్విడ్ ప్రిపేర్ చేస్తున్నాం. సో దాన్ని మనం ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ అనొచ్చు. మరి దీని ఆన్సర్ పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? దీని ఆన్సర్ ఎప్పుడూ పాజిటివే. ఎందుకు? ఒక సాలిడ్ నుంచి లిక్విడ్ ప్రిపేర్ చేయాలి అంటే ఎనర్జీ కన్స్యూమ్ అవుతుంది. కాబట్టి ∆H ఆఫ్ ఫ్యూజన్ ఎప్పుడు పాజిటివ్. అలానే H2O లిక్విడ్ నుంచి H2O గ్యాస్. సో ∆H ఇదేంటి? దీన్ని వేపరైజేషన్ అంటాం. సో ఇది కూడా ఎప్పుడు పాజిటివ్ వాల్యూనే. ఇది కూడా ఎప్పుడు పాజిటివ్ వాల్యూనే ఉంటుంది. సాలిడ్ టు లిక్విడ్ ఫ్యూజన్ పాజిటివ్, లిక్విడ్ టు గ్యాస్ వేపరైజేషన్ ఇది కూడా పాజిటివ్. సో ఈ ఎంథాల్పీస్ని ఎంథాల్పీ ఆఫ్ ఫేజ్ ట్రాన్సిషన్ అని అంటాం. నెక్స్ట్ 9th one is called as enthalpy of hydrogenation. ఎంథాల్పీ ఆఫ్ హైడ్రోజినేషన్ ఇది కూడా ఎప్పుడు ఎగ్జోథర్మిక్ ప్రాసెసే. అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. పేరులోనే ఉంది హైడ్రోజినేషన్ అంటే హైడ్రోజన్ యాడ్ చేయాలి. హైడ్రోజన్ దేనికి యాడ్ చేస్తాం? అన్సాచురేటెడ్ కాంపౌండ్కి, అంటే ఆల్కీన్ లేదా ఆల్కైన్స్కి. ఒక సింపుల్ ఆల్కీన్ తీసుకుందాం, సైక్లోహెక్సీన్. సైక్లోహెక్సీన్ ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి? 1 డబుల్ బాండ్. సో దానికి ఎన్ని హైడ్రోజన్స్ కావాలి? 1 mole ఆఫ్ హైడ్రోజనే కావాలి. సో 1 mole ఆఫ్ హైడ్రోజన్ తీసుకొని మనకి ఏం ఫామ్ అవుతుంది? సైక్లోహెక్సేన్ ఫామ్ అవుతుంది. సో దీంట్లో ∆H వాల్యూ ఎంత? -28.6 kcal/mol. kcal/mol. ఇక్కడ ఎనర్జీ ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే మనం బ్రేక్ చేసేది ఒక బాండ్, కానీ కొత్త బాండ్స్ 2 ఫామ్ అయ్యాయి. కాబట్టి ఎప్పుడైతే బాండ్ ఫామ్స్ ఎక్కువ అవుతాయో, ఎక్కువ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫామ్ అవుతాయో అప్పుడు ఎనర్జీ చాలా రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రోజినేషన్ అంటే ఎప్పుడు ఎగ్జోథర్మిక్. 2 moles ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ దిస్ 28.6 అవసరం రిలీజ్ అవుతుంది. సో 10th one ఏంటి? ఎంథాల్పీ ఆఫ్
న్యూట్రలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఇది కూడా ఆల్వేస్ నెగిటివ్, అంటే ఇది ఎప్పుడు ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి? అడిషన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ టు గివ్ సాల్ట్ అండ్ వాటర్ అని అంటాం, కరెక్టే. సో దీంట్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ రియాక్షన్, ఈ ఎంథాల్పీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, వెన్ 1 ఈక్వివాలెంట్ ఆఫ్ యాసిడ్, aqueous solution అంటే dilute solution acid is treated with 1 equivalent of base, dilute solution base, then we get 1 equivalent of salt plus 1 mole of water. ఎప్పుడు ఫామ్ అవుతుంది? 1 mole of water. అండ్ దీంట్లో ΔH వాల్యూ ఏంటి? దీంట్లో ΔH వాల్యూ ఎప్పుడు -57.1 kilojoules per equivalent లేదా -13.6 kilocalories per equivalent. అది ఎప్పుడు ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్, HClకి NaOH యాడ్ చేసాం. డైల్యూట్ సొల్యూషన్స్ ఆఫ్ HCl అండ్ NaOH యాడ్ చేస్తే ఏం సాల్ట్ ప్రిపేర్ అవుతుంది? ఇక్కడ సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్. ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్? 1 mole ఆఫ్ వాటర్. మరి దీనికి ఎనర్జీ ఎంత? ΔH ఈజ్ ఈక్వల్ టు -57.1 kilojoules per equivalent. So when 1 equivalent of acid is mixed with 1 equivalent of a base, then always 1 equivalent of salt is formed to give, and 1 mole of water will be released because of these 1 equivalents of acid and base. And ఇక్కడ ఏంటి? ఎనర్జీ ఎప్పుడు ఫిక్స్డ్. ΔH వాల్యూ ఎప్పుడు -57.1 kilojoules ఆఫ్ ఎనర్జీ. ఇంకొక ఎగ్జాంపుల్, H2SO4 ప్లస్ NaOH, ఇది కూడా యాసిడ్, సేమ్ బేస్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. సో ఇది aqueous gives సోడియం హైడ్రాక్సైడ్ ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్ అయితే ఏమి అవ్వాలి? సోడియం సల్ఫేట్ Na2SO4 ప్లస్ ఎన్ని మోల్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ అవుతుంది? ఇక్కడ 2 moles ఆఫ్ వాటర్ రిలీజ్ అవుతుంది. ΔH బిఫోర్ ΔH రాసే ముందు మనం ఇది ఇంకా బ్యాలెన్స్ చేయలేదు. సల్ఫ్యూరిక్ యాసిడ్ 2H+ని రిలీజ్ చేస్తుంది, కానీ సోడియం హైడ్రాక్సైడ్ ఓన్లీ 1 Na+ని కదా, కాబట్టి 2 moles ఆఫ్ NaOH కావాలి. 1 mole ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్కి 2 moles ఆఫ్ NaOH కావాలి. సో దట్ మనకి ఎన్ని మోల్స్ ఆఫ్ సాల్ట్ వస్తుంది? 1 mole ఆఫ్ సాల్టే. సో ఎప్పుడైనా యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే ఈక్వల్ బ్యాలెన్స్డ్ రియాక్షన్లో మనకు వచ్చే సాల్ట్ ఎప్పుడు 1 ఈక్వాలెంట్ అనండి లేదా 1 mole అనండి, సేమే. సో 1 mole ఆఫ్ సాల్ట్ ప్లస్ 2 moles ఆఫ్ వాటర్. 2 moles ఆఫ్ వాటర్ ఎందుకు వచ్చింది? బికాస్ H2SO4 రిలీజెస్ 2H+ అండ్ 2 NaOHలో నుండి 2OH- రిలీజ్ అవుతుంది, కాబట్టి 2 moles ఆఫ్ H2O. దాని ఇక్కడ ΔH వాల్యూ ఏంటి? ఇది కూడా -57.1 ఏనా? కాదు, ఇట్ ఈస్ ఫౌండ్ టు బి -114.2 kilojoules per mole. యూనిట్లో కూడా చూడండి, నేను ఈక్వాలెంట్ అని రాయలేదు, మోల్ అని రాశాను. ఎందుకు? దీని ఈక్వివాలెన్స్ ఎంత? 2 moles ఆఫ్ H+ ఉంది. ఈక్వివాలెన్స్ అయి ఉంటే నేను H+, ఓన్లీ 1 H+ ఇంక్లూడ్ చేయాలి. 1 H+ వల్ల రిలీజ్ అయ్యేది 57. అంటే ½ mole ఆఫ్ H2SO4 with 1 mole ఆఫ్ NaOH gives ½ mole ఆఫ్ Na2SO4 ప్లస్ 1 mole ఆఫ్ H2O. అప్పుడు దాని ఎంథాల్పీ ఏమవుతుంది? -57.1 kilojoules per mole అవుతుంది. అంటే వాల్యూలో తేడా లేదు. HCl యూజ్ చేసినా సరే, H2SO4 యూజ్ చేసినా సరే వాల్యూలో తేడా లేదు, వాల్యూ కాన్స్టెంట్ ఉంది. రీజన్ ఏంటంటే ఈ ఈక్వేషన్స్లో, ఈ న్యూట్రలైజేషన్ ఈక్వేషన్స్లో ఆ 57.1 kilojoules ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయ్యేది మనం యాడ్ చేసే H2SO4 వల్లనో లేదా HCl NaOH వల్లనో కాదు. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ H+ అండ్ OH-. ఒక H+ అయాన్, ఒక 1 equivalent ఆఫ్ H+ అయాన్ 1 equivalent ఆఫ్ OH- అయాన్తో కంబైన్ అయితే ఎప్పుడు 1 mole ఆఫ్ వాటర్ ఫామ్ అవుతూనే
∆H ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, -57.1 kJ/mol. ఇది ఫిక్స్డ్, ఇది చేంజ్ అవ్వదు. కాకపోతే ఈ వాల్యూ ఎప్పుడు చేంజ్ అవుతుంది, మనం స్ట్రాంగ్ యాసిడ్స్ తీసుకోకపోతే, స్ట్రాంగ్ యాసిడ్స్ లేదా స్ట్రాంగ్ బేస్ తీసుకోకపోతే అప్పుడు దాని వాల్యూ చేంజ్ వస్తుంది. సో ఎనీ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ ప్రొవైడెడ్ కండిషన్ ఏంటి, 1 ఈక్వివాలెంటే. అంటే యాసిడ్ నుంచి 1H ప్లస్, బేస్ నుంచి 1OH మైనస్, సాల్ట్ ప్లస్ 1 మోల్ ఆఫ్ వాటర్ అయితే ఎప్పుడు ∆H వాల్యూ ఫిక్స్డ్. సో స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్కే ఈ వాల్యూ వర్తిస్తుంది, ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఒక వీక్ బేస్ చూసి, వీక్ బేస్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇప్పుడు HCl, NaOH, H2SO4, HNO3 ఇవన్నీ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్ కదా. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, NH4OH, అమోనియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl. దీంట్లో అమోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్, అమోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్, కానీ HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్. సో రెండు స్ట్రాంగ్ లేదు కాబట్టి మనకు వాల్యూ 57.1 రాదు. సో అమోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ కాబట్టి మనకు వచ్చే సాల్ట్ ఈ అమోనియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ఎలానో ఫామ్ అవుతుంది. బట్ ఎనర్జీ చూడండి, ∆H చూడండి, ఇక్కడ -51.5 kJ/mol అయింది, లేదా పర్ ఈక్వాలెంట్ అనండి, రెండింటికి బ్యాలెన్సెస్ 1 కాబట్టి పర్ ఈక్వాలెంట్ లేదా పర్ మోల్. ఎంత వాల్యూ, 51.5 kJ/mol ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. దెన్ 51.5 అంటే యాక్చువల్గా డిఫరెన్స్ ఎంత, రిలీజ్ కావాల్సింది 57.1 కానీ రిలీజ్ అయింది, అంటే డిఫరెన్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఇదంతా 51.5 kJ. అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, అరౌండ్ 5.6 kJ ఆఫ్ డిఫరెన్స్ వస్తుంది. ఈ 5.6 kJ ఎందుకు తక్కువ రిలీజ్ అయింది, ఇది వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ మనం తీసుకున్న సబ్స్టాన్స్లో ఒకటి వీక్ బేస్, వీక్ ఉంది. అంటే ఆ వీక్ అని ఎందుకు అంటాం, కంప్లీట్గా రిలీజ్ చేయలేకపోతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HCl ఉంది, HCl వాటర్లో యాడ్ చేయగానే ప్రతి ఒక్క మాలిక్యూల్ H+ని రిలీజ్ చేస్తుంది, ప్రతి ఒక్క HCl మాలిక్యూల్ H+ని రిలీజ్ చేసేస్తుంది, కాబట్టి అది స్ట్రాంగ్ యాసిడ్. అదే మనం ఇప్పుడు ఫార్మిక్ యాసిడ్ తీసుకోండి, ఆర్గానిక్ యాసిడ్, ఇది కూడా యాసిడే కానీ వీక్ యాసిడ్ అంటాం. ఎందుకు, మనం డిజాల్వ్ చేసే ఫార్మిక్ యాసిడ్ ప్రతి ఒక్క మాలిక్యూల్ H+ని రిలీజ్ చేయదు కాబట్టి దాన్ని వీక్ యాసిడ్ అంటాం. అలానే అమోనియం హైడ్రాక్సైడ్ కూడా వీక్ బేస్, ఎందుకు, అది అన్ని OH మైనస్ని రిలీజ్ చేయదు. దాంట్లో ఉన్న మనం యాడ్ చేస్తాం 1 మోల్, అంటే అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనుకుందాం, కానీ రిలీజ్ చేసేది చాలా తక్కువ. అంటే మిగతావన్నీ కూడా డివైడ్ అవ్వాలి, రిలీజ్ చేయాలి అంటే ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీ ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఈ 5.6 kJ ఆఫ్ ఎనర్జీనే మనం ఎంథాల్పీ ఆఫ్ అయోనైజేషన్ అని కూడా అనొచ్చు. ఎంథాల్పీ ఆఫ్ అయోనైజేషన్ అంటే ఏంటి, అమోనియం హైడ్రాక్సైడ్ని అయనైజ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ 5.6, అందుకే అంత తక్కువ రిలీజ్ అయింది. దీంట్లో ఇంకొక క్వశ్చన్ చూద్దాం. అమోనియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl గివ్స్ అమోనియం క్లోరైడ్ ప్లస్ వాటర్, ఇప్పుడే రాసాం. ∆H ఎంత, -51.5 kJ. నెక్స్ట్ అమోనియం హైడ్రాక్సైడ్ బేస్ సేమ్. ఇప్పుడు యాసిడ్ కూడా వీక్ తీసుకుంటున్నా, నైట్రస్ యాసిడ్ HNO2 అనేది వీక్ యాసిడ్. సో యాడ్ చేస్తే మనకి అమోనియం నైట్రేట్ ప్లస్ 1 మోల్ ఆఫ్ వాటరే ఫామ్ అవుతుంది. సో ∆H వాల్యూ ఎంత ఉండొచ్చు, ఓన్లీ ఒక వీక్ బేస్ ఒక స్ట్రాంగ్ యాసిడ్ యాడ్ చేస్తేనే మనకు 51.5 kJ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయింది. మరి రెండిటికి రెండు వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్ అండ్ రెండు వీకే కదా. సో రెండు వీక్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ ఇంకా తక్కువ ఉంటుంది. సో ప్రాక్టికల్గా దాని ఎనర్జీ -38 kJ. సో క్వశ్చన్ ఏంటి, క్యాలిక్యులేట్ enthalpy of ionization of nitrous acid. ఇప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్ ఎలా కనుక్కున్నాం 5.6 అని,
యాక్చువల్ 57.1 రిలీజ్ అవ్వాలి, కానీ రిలీజ్ అయింది 51. సో దాని డిఫరెన్స్ 5.6 అని కనుక్కున్నాం. ఇప్పుడు మరి నైట్రస్ యాసిడ్ ఎంథాల్పీ ఆఫ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎలా కనుక్కోవాలి? జస్ట్ ఈ డిఫరెన్స్ ఆల్రెడీ అమోనియం హైడ్రాక్సైడ్ దీంట్లో కవర్ అయిపోయింది. సో ఈ డిఫరెన్స్ దేనికి వచ్చింది? నైట్రస్ యాసిడ్ వల్లనే కదా. సో 51.5 minus 38, ఆన్సర్ ఈజ్ అరౌండ్ 13.5 kilojoules. So ఈ 13.5 kilojoules of energy is called as enthalpy of ionization of nitrous acid. అంత వీక్ అంటే అమోనియం హైడ్రాక్సైడ్తో పోలిస్తే నైట్రస్ యాసిడ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ, అంటే దానికి మనం ఎక్కువ ఎనర్జీ సబ్స్టిట్యూట్ చేయాలి డిసోసియేట్ అవ్వాలి అంటే, డిసోసియేషన్ ఎనర్జీ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక బాండ్ ఎంథాల్పీస్ యూజ్ చేసి మనం ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. గివెన్ డైక్లోరోమీథేన్ gas plus O2 gas, CO2 gas plus HCl gas, delta H is equal to minus 106.8 kilocalories. The given data. Next ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు? ఇన్ఫర్మేషన్ ఇంకా ఇచ్చారు. ఏంటి? డెల్టా హెచ్ఎఫ్ వాల్యూస్ ఆఫ్ CO2 ఎంత? minus 94.4 కిలో క్యాలరీస్. మళ్ళా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ HCl కూడా ఇచ్చారు. ఎంత? minus 22 కిలో క్యాలరీ పర్ మోల్. ఇవన్నీ పర్ మోల్. దెన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ డైమిథైల్ క్లోరైడ్ క్యాలిక్యులేట్ చేయాలి. CO2 ఫార్మేషన్ ఎనర్జీ, HCl ఫార్మేషన్ ఎనర్జీ ఇచ్చారు, ఈక్వేషన్ ఒక ఎంథాల్పీ ఇచ్చారు. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది డైక్లోరోమీథేన్ యొక్క ఫార్మేషన్ ఎనర్జీ. సో ఎప్పుడైనా ఎంథాల్పీ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ ఎంథాల్పీ ఎంత అని ఇచ్చారు? minus 106.8 కిలో క్యాలరీస్ కదా. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్? డెల్టా చేంజ్ అనేది ఎప్పుడు? ఎంథాల్పీ ఆఫ్ ప్రోడక్ట్స్ ప్లస్ ఎంథాల్పీ ఆఫ్ reactants. Enthalpy of products minus enthalpy of reactant. ఎప్పుడైనా ఫైనల్ మైనస్ ఇనిషియల్, ఫైనల్ ప్రోడక్ట్స్ ఉంది, రియాక్టెంట్స్ ఇనిషియల్. సో ఎంథాల్పీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్టెంట్స్. ప్రోడక్ట్స్లో ఏముంది? ఎంథాల్పీ ఆఫ్ CO2, చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఫార్మేషన్ ఆఫ్ CO2. ఇంకా ఏముంది? 2 times ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్ HCl, ఇది ప్రోడక్ట్స్లో ఉంది. మైనస్ రియాక్టెంట్లో ఏముంది? ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CH2Cl2, ఇంకా ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ O2. కానీ మనం ఫస్ట్లోనే డెఫినేషన్ చెప్పుకున్నాం, ఏమని? ఎలిమెంటల్ ఫార్మ్స్కి ఎంథాల్పీ 0. సో దీంట్లో దేనికి 0? O2కి 0. O2 అనేది ఎలిమెంటల్ ఫార్మ్, మిగతావన్నీ ఏంటి? కాంబినేషన్స్ ఉన్నాయి, వేరే ఎలిమెంట్స్ కూడా కంబైన్ అయి ఉన్నాయి, కాబట్టి వాటికి ఎప్పుడు 0 ఉండదు. ఎలిమెంటల్ ఫార్మ్స్కే 0. సో అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? minus 106.5 6.8 ఈజ్ ఈక్వల్ టు ఎంథాల్పీ ఆఫ్ CO2 ఎంత? minus 94.4 ప్లస్ 2 ఇంటూ minus 22 అండ్ ఇది మైనస్ ఎంథాల్పీ మనకు అది తెలీదు, అదే మనం కనుక్కోవాలి. సో CH2Cl2కి కావాలి ప్లస్ 0. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ CH2Cl2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 31.6 కిలో క్యాలరీస్ వస్తుంది. 31.6 కిలో క్యాలరీస్ వస్తుంది. సో ఈ విధంగా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఆ గివెన్ డేటాతో కూడా మనం ఎంథాల్పీ ఆఫ్ ఒక మాలిక్యూల్ ఫార్మేషన్ది కూడా కనుక్కున్నాం. సో ఎంథాల్పీ వాల్యూస్ ఎంత బిగ్ రోల్ ప్లే చేస్తున్నాయో చూడండి. ఒకటి ఇచ్చి ఇంకోటి కూడా కనుక్కోవచ్చు. జస్ట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మళ్ళీ మ్యాథమెటిక్స్. టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ అయిపోయాయి కదా. బాండ్ ఎనర్జీ అనొచ్చు, లేదా బాండ్ ఎంథాల్పీ అని కూడా అనొచ్చు. బాండ్ ఎనర్జీని ఎలా డిఫైన్ చేస్తాం?
ఇట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ బాండ్, లేదా ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ వెన్ ఏ బాండ్ ఈస్ ఫార్మ్డ్. అంటే మీనింగ్ ఏంటి, ఒక బాండ్ బ్రేక్ చేయడానికి ఎంతైతే ఎనర్జీ కావాలో అంతే ఎనర్జీ ఆ బాండ్ ఫామ్ అవ్వడానికి రిలీజ్ అవుతుంది. సో ఈక్వల్, కానీ సైన్స్ వేరు. బాండ్ బ్రేక్ చేయడానికి పాజిటివ్ సైన్ పెడతాం, అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి. అదే బాండ్ ఫామ్ అయితే నెగిటివ్ సైన్ పెడతాం, రిలీజ్ చేస్తుంది కాబట్టి. ఎగ్జాంపుల్, ఇప్పుడు డయాటామిక్ మాలిక్యూల్ ఉంది H2 అనేది డయాటామిక్ మాలిక్యూల్. ఎన్ని బాండ్స్ ఉన్నాయి, దీంట్లో ఒకే బాండ్ ఉంది. సో ఆ సింగిల్ బాండ్ HH బాండ్, ఆ బాండ్ని బ్రేక్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, 2 హైడ్రోజన్ ఆటమ్స్. సో దీంట్లో ΔH పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా, బ్రేక్ చేస్తున్నాం కదా, సో పాజిటివే ఉంటుంది. ఎంత, ఇట్ ఈస్ 436 కిలో జౌల్స్, 436 కిలో జౌల్స్. సో అదే 2 హైడ్రోజన్ ఆటమ్స్ని మనం కంబైన్ చేస్తే H2 ఫామ్ అవుతుంది, అంటే బాండ్ ఫామ్ చేస్తున్నాం. అప్పుడు ΔH వాల్యూ ఎంత, -436 కిలోజౌల్స్, -436 కిలోజౌల్స్. అంటే చూడండి, ఎంతైతే ఎనర్జీ బ్రేక్ చేయడానికి కావాలో అంతే ఎనర్జీ ఫామ్ అవ్వడానికి రిలీజ్ అయింది. సో అది మీనింగ్ బాండ్ ఎంథాల్పీ. కానీ ఈ డెఫినేషన్ మనం డయాటామిక్ మాలిక్యూల్కి చెప్పుకోవచ్చు. ఎందుకు, డయాటామిక్ మాలిక్యూల్ ఒకే రకమైన బాండ్ ఉంటుంది, ఉంటే సింగిల్ లేదా డబుల్ లేదా ట్రిపుల్, అంటే ఆ 2 ఆటమ్స్ మధ్యలో ఒకే రకమైన బాండ్ ఉంటుంది కాబట్టి ఈజీ టు డిఫైన్. కానీ మరి పాలియాటామిక్ మాలిక్యూల్స్ అంటే ఏంటి, ఇప్పుడు CH4 ఉంది. CH4లో ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 4 బాండ్స్ ఉన్నాయి. 1 అని పెట్టుకుందాం, దీన్ని 2 అందాం, దీన్ని 3 అందాం, దీన్ని 4 అందాం. మరి 4 బాండ్స్కి సేమ్ ఎనర్జీ ఉంటుందా, ఉండదు. సో ఇలాంటి కేసెస్లో బాండ్ ఎనర్జీని ఎలా డిఫైన్ చేస్తాం, నాకు ఇప్పుడు బాండ్ ఎనర్జీ ఆఫ్ CH క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రతి ఒక్క బాండ్కి సేమ్ ఎనర్జీ ఉండదు, డిఫరెంట్ ఉండదు. కాబట్టి మనం అన్నిటిది కలిపి యావరేజ్ తీసుకుంటాం. అంటే ఏంటి, బాండ్ ఎనర్జీ ఆఫ్ CH1 ప్లస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ CH2 ప్లస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ CH3 ప్లస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ CH4/4 డివైడెడ్ బై 4. సో మనకు వచ్చే ఈ ఆన్సరే యావరేజ్ బాండ్ ఎనర్జీ ఆఫ్ CH. సో బాండ్ ఎనర్జీ ఆఫ్ డయాటామిక్ మాలిక్యూల్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం డైరెక్ట్, అండ్ బాండ్ ఎనర్జీ ఆఫ్ పాలియాటామిక్ యావరేజ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఇప్పుడు ఈ బాండ్ ఎనర్జీ మనకి ఎందుకు అవసరం, థర్మోడైనమిక్స్లో లేదా థర్మోకెమిస్ట్రీలో బాండ్ ఎనర్జీ కూడా మనకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎంథాల్పీ క్యాలిక్యులేట్ చేయడంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక రియాక్షన్ యొక్క ఎంథాల్పీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే బాండ్ ఎనర్జీతో కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎంథాల్పీ, ఒక రియాక్షన్, ఒక ప్రాసెస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే రియాక్టెంట్స్లో బాండ్స్ అన్నీ బ్రేక్ అయితే కదా మనకు ఒక కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి. సో సమ్ ఆఫ్ ఆల్ బాండ్ ఎనర్జీస్ బ్రోకెన్ ఇన్ రియాక్టెంట్స్లో ఏవైతే బాండ్స్ బ్రేక్ చేశామో మైనస్ సమ్ ఆఫ్ ఆల్ బాండ్ ఎనర్జీస్ ఫార్మ్డ్ ఇన్ ప్రోడక్ట్స్లో ఏవైతే బాండ్స్ ఫామ్ అయ్యాయో కొత్తగా అవి. సో ఈ డిఫరెన్స్ రియాక్టెంట్స్ మైనస్ ప్రోడక్ట్స్. ఇంతకుముందుకు ΔH కానీ ΔU కానీ ఏం చేసాం, ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ యొక్క ఎంథాల్పీ మైనస్ రియాక్టెంట్ యొక్క ఎంథాల్పీ, ప్రోడక్ట్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ మైనస్ రియాక్టెంట్ యొక్క ఇంటర్నల్ ఎనర్జీ. కానీ బాండ్ ఎనర్జీ డేటా యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, బాండ్ ఎనర్జీస్ ఆఫ్ రియాక్టెంట్స్ మైనస్ ప్రోడక్ట్స్ రివర్స్ అవుతుంది కొంచెం. సో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. CH2 డబుల్ బాండ్ CH అంటే ఈథీన్ ప్లస్ H2 గివ్స్ ఈథేన్. హైడ్రోజనేషన్, ఇది కూడా ఒక హైడ్రోజనేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు చూస్తే స్ట్రక్చర్ స్ప్లిట్ చేసి ఇస్తాను. ఇది స్ట్రక్చర్. సో దీంట్లో ఏం బాండ్ బ్రేక్ చేయాలి, C డబుల్ బాండ్ C బాండ్ బ్రేక్ చేయాలి, C డబుల్ బాండ్ C బ్రేక్ చేయాలి, ప్లస్ ఇంకా ఏం బ్రేక్ చేయాలి, CH బ్రేక్ చేసే అవసరం లేదు, ఎందుకు ఆల్రెడీ CH ఉంది.
సో నో నీడ్ టు డిస్టర్బ్ దిస్ CH. అండ్ ఇక్కడ ఇంకేం బ్రేక్ చేయాలి, HH బాండ్ బ్రేక్ చేయాలి. ఓకే, మరి ప్రోడక్ట్స్లో ఏంటి కొత్తగా బాండ్స్ ఫామ్ అయ్యాయి, CC బాండ్ ఫామ్ అయింది, అది నువ్వు ఇక్కడ కంప్లీట్గా బ్రేక్ చేశాం కదా. సో ఇక్కడ బ్రేక్ చేసాం, అక్కడ ఫామ్ చేసాం, సో CC బాండ్. ఇంకా ఏంటి, ఇంకొక 2 CH బాండ్స్ని ఫామ్ చేసాం, 2 ఆల్రెడీ ఉన్నాయి, ఒకటి న్యూగా ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, బాండ్ ఎనర్జీ ఆఫ్ C డబుల్ బాండ్ C ప్లస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ HH ఇది రియాక్టెంట్లో జరిగేది, మైనస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ CC ప్లస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ CH ఇంటూ 2, అంటే 2 మోల్స్ కదా, ఇంటూ 2. సో ఈ డేటా మనకి ఉంటే మనం ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్, ఈ రియాక్షన్ ఒక ఎంథాల్పీని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో బాండ్ ఎనర్జీ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఇక్కడ. ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. డెల్టా HF ఆఫ్ HI is equal to 26.5 kilojoules. Bond dissociation energy of H2 is equal to 436 kilojoules and of HI is equal to 295 kilojoules. So calculate bond dissociation energy of I2. So ఇది అడిగిన ఇన్ఫర్మేషన్, క్యాలిక్యులేట్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆఫ్ I2. సో ఫార్మేషన్ ఆఫ్ HI ఇచ్చాడు, బాండ్ ఎనర్జీ ఆఫ్ H2 HI, బట్ I2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫార్మేషన్ ఆఫ్ HI ఇచ్చారు అంటే మనం HIని ప్రిపేర్ చేయాలి కదా, ఫ్రమ్ వేర్, H2 అండ్ I2 నుంచి. సో ఈక్వేషన్ రాసుకుందాం, H2 ప్లస్ I2 గివ్స్ 2 moles ఆఫ్ HI. దీనికి డెల్టా H వాల్యూ ఎంత, 26.5 కాదు, ఎందుకు 26.5 1 mole ఆఫ్ HIని ప్రిపేర్ చేయడానికి, కానీ మనం ఎన్ని మోల్స్ ఆఫ్ HIని ప్రిపేర్ చేసాం, 2 మోల్స్ని, కాబట్టి 2 ఇంటూ 26.5 అంటే ఇట్ ఈజ్ 53 kilojoules, 53 kilojoules ఆఫ్ ఎనర్జీ ఫార్మేషన్, 53 kilojoules. నెక్స్ట్, సో డెల్టా H ఈజ్ ఈక్వల్ టు 53 kilojoules విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాం, బాండ్ ఎనర్జీ, బాండ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ మైనస్ ప్రోడక్ట్స్. రియాక్టెంట్స్లో ఏమున్నాయి, బాండ్ ఎనర్జీ ఆఫ్ H2 ప్లస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ I2 మైనస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ ఏంటి HI, కానీ HI ఎన్ని ఉన్నాయి, HI 2 moles ఉన్నాయి కదా. సో ఇట్ ఈస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ HI ఇంటూ 2 అని పెట్టుకుందాం, బాండ్ ఎనర్జీ ఆఫ్ HI ఇంటూ 2. అప్పుడు మనకి సబ్స్టిట్యూట్ చేస్తే 53 ఈజ్ ఈక్వల్ టు బాండ్ ఎనర్జీ ఆఫ్ H2 ఎంత ఇచ్చాడు, 436 ప్లస్ I2 మనకు తెలీదు, అదే క్యాలిక్యులేట్ చేయాలి, మైనస్ బాండ్ ఎనర్జీ ఆఫ్ HI ఎంత, 295 ఇంటూ 2. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి బాండ్ ఎనర్జీ ఆఫ్ I2 ఎంత వస్తుంది, 207 kilojoules వస్తుంది, 207 kilojoules ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో బాండ్ ఎనర్జీ యూజ్ చేస్తూ ఎంథాల్పీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసారు కదా. సో ఇలా థర్మోడైనమిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మనం చెప్పుకున్నాం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ టెస్ట్. నెక్స్ట్ మనము లాస్ ఆఫ్ థర్మోకెమిస్ట్రీ గురించి తెలుసుకుందాం. లాస్ ఆఫ్ థర్మోకెమిస్ట్రీ, రెండే చిన్న లాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ లావైజర్ అండ్ లాప్లేస్ లా, లావైజర్ అండ్ లాప్లేస్ లా, లావైజర్ అండ్ లాప్లేస్ లా. అకార్డింగ్ టు దిస్ లా, ఈ లా ప్రకారం ఎప్పుడైతే ఎనర్జీ ఒక ప్రాసెస్లో రిలీజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది -x kilojoules అని పెట్టుకుందాం, ఎప్పుడైతే ఎంథాల్పీ చేంజ్ -x kilojoules ఆఫ్ ఉంటుందో ఏ ప్రాసెస్లో, లెట్ అస్ సే A గివింగ్ టు B, ఈ ఫార్వర్డ్ డైరెక్షన్లో A గివింగ్ టు Bలో మనకి డెల్టా H ఎంత, -x kilojoules ఆఫ్ ఎనర్జీ. లావియర్ లాస్ ప్రకారం సేమ్ ఎనర్జీ విల్ బీ అబ్జర్బ్డ్ ఇఫ్ ద రియాక్షన్ ఈజ్ రివర్స్డ్. అంటే ఏంటి, రియాక్షన్ని రివర్స్ చేస్తే B టు A చేస్తే ఎంథాల్పీ చేంజ్ ఎంత వచ్చింది, Xఏ వచ్చింది, కానీ సైన్ చూడండి, ఇట్ విల్ బీ పాజిటివ్.
సో ఫార్వర్డ్లో పాజిటివ్ అయితే బ్యాక్వర్డ్లో నెగిటివ్ అవుతుంది, లేదా ఫార్వర్డ్లో నెగిటివ్ అయితే బ్యాక్వర్డ్లో పాజిటివ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లావేజర్ అండ్ లాప్లేస్ లా. ఇంకొక సెకండ్ లా, హెస్ లా ఆఫ్ కాన్స్టాంట్ హీట్ సమ్మేషన్. పేరులోనే ఉంది సమ్మేషన్. సమ్మేషన్ అంటే ఏంటి? అడిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియాక్షన్ చేస్తున్నా A to D ఎంథాల్పీ చేంజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ రియాక్షన్ ఒక 3 స్టెప్స్ ద్వారా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ A నుంచి ఫస్ట్ Bగా మారచ్చు, B నుంచి C, దెన్ C నుంచి D. ఫస్ట్ స్టెప్లో ఎంథాల్పీ చేంజ్ Q1 అనుకుందాం, సెకండ్ స్టెప్లో ఎంథాల్పీ చేంజ్ Q2 అండ్ థర్డ్ స్టెప్లో ఎంథాల్పీ చేంజ్ Q3. ఒకవేళ డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయలేకపోతే ఈ స్టెప్ వైజ్ ప్రాసెస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎంథాల్పీని. ఎలా? ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది? C క్యాన్సిల్ అవుతుంది, B క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది A to D. సో అన్నిటినీ యాడ్ చేస్తున్నాం. సో ΔHలో కూడా అన్నిటినీ యాడ్ చేయాలి. సో ΔH ఆఫ్ దిస్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు Q1 + Q2 + Q3. సో ఇలా యాడ్ చేస్తే మనం ఎంథాల్పీ ఆఫ్ ఒక ప్రాసెస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీన్నే కాన్స్టాంట్ హెస్ లా ఆఫ్ కాన్స్టాంట్ హీట్ సమ్మేషన్ యాడ్ చేస్తే వచ్చేది హెస్ టోటల్ ఎంథాల్పీ కంటెంట్. ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పుకున్నాం, లైక్ వర్క్ డన్ ఇన్ రివర్సిబుల్ ప్రాసెస్, ఐసోథర్మల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, అండ్ దెన్ వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్, దెన్ అగైన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సెకండ్ లా, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసాం. దెన్ థర్మోకెమిస్ట్రీలో టైప్స్ ఆఫ్ ఎంథాల్పీస్ నేర్చుకున్నాం. ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ అది ఇంపార్టెంట్, ఎంథాల్పీ ఆఫ్ కంబషన్, ఫార్మేషన్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి.